నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ఒక్కటైన ఇద్దరు ససుముహూర్తాన మూడు ముళ్ళు, చూపులు కలిసిన నాలుగు కళ్ళు, సాక్షిగా పంచభూతాలు, నడిచిన 7 అడుగులు, వధూవరుల శిరస్సుపై తలంబ్రాలు. ఇలా వివాహాన్ని ఎంత వర్ణించినా కూడా ఇంకా ఎన్నో మాటలు చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదురయ్యే ఒక అద్భుతమైన మైలురాయే వివాహం. మరి అటువంటి వివాహం గురించి ఎన్నో విషయాలు మనకి తెలియజేయడానికి, అలాగే వివాహం తర్వాత ఏర్పడే బంధాల గురించి వివరంగా తెలియజేయడానికి జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం. జ్యోతి గారు, వెల్కమ్ టు భారత్ టుడే అండి. సో ఈ రోజు మీ కార్యక్రమం జ్యోతి మ్యాట్రిమోనీ యొక్క సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉండొచ్చు, హిందూ వెడ్ల ద్వారా ఉండొచ్చు. మనము ఆగస్టు నెలాఖరులో అంటే శ్రావణ మాసం చివరిలో 30వ తారీఖున మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారందరూ కూడా చేసుకున్నట్లయితే వారికి వివాహ యోగ్యత త్వరగా సిద్ధిస్తుంది. అంతేకాకుండా వారికి జాతకంలో ఏమైనా కుజదోషం ఉంటే కనుక ఆ కుజదోషం కూడా ఈ కాత్యాయని వ్రతం వల్ల అరికట్టబడుతుంది. కాబట్టి కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటానికి ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అలాగే రిజిస్టర్ చేసుకుని వాళ్ళు, హిందూ వెడ్లాక్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా దీన్ని మనము రజోదోషం పోగొట్టుకోవడానికి ఆచరిస్తూ ఉంటాము. అందుకని 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. మామూలుగా అయితే మనం ఒక వ్రతాన్ని మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఒక రకమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఒక దేవాలయంలో నిర్వహించామనుకోండి, ఆ ఫలితం ఒక 10 రెట్లుగా ఉంటుంది. అలా కాకుండా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో మనం నిర్వహించామనుకోండి, ఆ ఫలితాన్ని అసలు మనం వర్ణించలేము. పైగా ఈ లక్షవర్తి నోము చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మన ఆడపడుచులందరి కోసము కూడా వారు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలి అని అతి తక్కువ వ్యయంతో మనం ఏం చేస్తున్నామంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని నిర్వహింపచేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే అమ్మాయిలు లేకపోతే అమ్మాయిల తల్లిదండ్రులు వారి అమ్మాయిని అర్చకులకి, పురోహితులకి, ఘనాపాటీలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని మేము వివాహం చేసుకోము, వారికి మా అమ్మాయిని ఇవ్వము అని అందరూ కూడా భీష్మించుకొని కూర్చుంటే నిజానికి మన సనాతన ధర్మము కుంటుపడే అవకాశం ఉంది. అలాగే ఒక రకంగా సృష్టి ధర్మం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే అమ్మాయిలు వారిని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. అలాగే ప్యాకేజెస్ గురించి కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీలో అయ్యుండొచ్చు, మన హిందూ వెడ్లాక్లో అయ్యుండొచ్చు. అనేక రకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. వీటితో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే అటుపక్క ఇటుపక్క మేమే ఉండి అతి త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తామన్నమాట. దీన్ని ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటారు. అలాగే దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి. అలాగే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీరు చూస్తున్నంత వరకు మీ అవగాహన చెప్పండి. ఇప్పుడు మనం రాను మనం 18 సంవత్సరాల బట్టి దీన్ని నిర్వహిస్తూ ఉన్నామమ్మా. ఇప్పుడు అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ అనూహ్యమైనటువంటి మార్పు వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాహము అనేసరికి ఇదివరకు తల్లిదండ్రులు చెప్పగానే యుక్త వయసు వచ్చి రాగానే అబ్బాయిలు కానీ ఇటు అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు చెప్పినటువంటి సంబంధాన్ని చేసుకొని వారి జీవితాన్ని ఆనందమయంగా దిద్దుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పటి అమ్మాయిలు దాదాపు 35 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా వారు వివాహం పట్ల తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా అంత త్వర చూపట్లేదని అనిపిస్తోంది. పైగా తల్లిదండ్రుల్లో కూడా నిజానికి అందరినీ ఒక ఆట కట్టి చెప్పట్లేదు, కానీ ఒక రకంగా స్వార్థం అన్నది అంకురించిందనే చెప్పవచ్చు.
ఎందుకంటే ఇది వరకు యుక్త వయసు వచ్చి రాగానే ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం చెయ్యాలి అన్నటువంటి తపన మనకి తల్లిదండ్రుల్లో కనిపించేది. కానీ ఇప్పటి తల్లిదండ్రుల్ని చూసినట్లయితే ఎవరో కొంతమంది తప్పితే చాలా నింపాదిగా మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్కి కూడా రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసుకున్నప్పటికీ కూడా మేము ఎన్ని సంబంధాలు చెప్తున్నప్పటికీ ఇప్పటికీ అమ్మాయిలకి వాళ్ళు త్వరపడరు. అసలు అయ్యో మనకి ఇన్ని సంబంధాలు చెప్తున్నారే, వాళ్ళు ఒక్క సంబంధంతో అన్నా మాట్లాడదాము అన్నటువంటి ఆలోచన ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉండట్లేదు. ఒక రకంగా వారిలో తల్లిదండ్రుల మనసులో కూడా స్వార్థం అన్నది అంకురించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంబంధాలు చెప్తుంటే ఒక్క సంబంధంతో కూడా మాట్లాడకుండా ఉండరు కదా ఏ తల్లి తండ్రి అయినా. మనం చెప్పేవే చాలా సెలెక్టివ్గా చేసి చెప్తాం. ఎందుకు ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటేనే ఏంటి, అటుపక్క ఇటుపక్క మేము మాట్లాడి చేస్తున్నాము అంటే అన్ని రకాలుగా ఇటు అబ్బాయికి కానీ అమ్మాయిలకు కానీ ఇది సరైనటువంటి సంబంధము, వీరిద్దరూ సరైనటువంటి జోడి అన్నప్పుడే మనము అటుపక్క ఇటుపక్క మాట్లాడుతూ ఉంటాము. మరి అలాంటిది అమ్మాయిల తల్లిదండ్రులకి మీరు ఎన్ని సంబంధాలన్నా చెప్పండి, ఎన్ని సంబంధాలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తాచారం చేస్తారే కానీ అయ్యో వీళ్ళు ఇన్ని సంబంధాలు చెప్తున్నారు, ఒక్క సంబంధంతో అన్నా మనం మాట్లాడి పెళ్లి చూపుల వరకు అన్నా తీసుకొద్దామన్నటువంటి త్వర ఆడపిల్ల తల్లిదండ్రుల్లో కనిపించట్లేదు. కానీ ఇదివరకటి కాలంతో పోల్చి చూస్తే మగపిల్లల తల్లిదండ్రుల్లో ఆ త్వర కనిపిస్తోంది. త్వరగా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలి అని, లేకపోతే వాళ్ళ ఇంటికి వారి అమ్మాయిని తెచ్చుకోవాలి అన్నటువంటి ఆతృత మగపిల్లల తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఇది వరకు చూడండి, ఏదన్నా ఒక సంబంధం వెతుకుతున్నాము అంటే ఎవరు మాట్లాడేవారు, ముందుగా ఆడపిల్ల తల్లిదండ్రులు మాట్లాడేవారు. అంతెందుకు మేమే చాలా మొదట్లో, అంటే ఈ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసినటువంటి మొదట్లో అసలు ఇంతమంది సిబ్బంది ఉండేవారు కాదు, ఇన్ని సిస్టమ్స్ ఉండేవి కాదు. ఒకటే ఒక ఫోన్ ఉండేది. ఆ ఫోన్లో ఏం చేసే వాళ్ళము, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ రిజిస్టర్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసిన వెంటనే అయ్యో ఈ అమ్మాయికి ఈ అబ్బాయి సూట్ అవుతాడు అని అమ్మాయి వాళ్ళకి ఈ సంబంధాలన్నీ చెప్తే కనుక వెంటనే అసలు మాకు వెంటనే అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి ఇంకో సంబంధం చెప్తామంటే ఎంగేజ్ వచ్చేది. ఎందుకు, వెంటనే ఆడపిల్ల తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం ఆడపిల్ల తల్లిదండ్రులకు చెప్తున్నప్పటికీ ఇటు మా సిబ్బంది చెప్తూ ఉంటారు, అలాగే ఫోన్లోనూ చెప్తూ ఉంటారు, అలాగే మెయిల్లో పెడుతూ ఉంటాం, మగపిల్లవాడి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన ఉండట్లేదు. ఇందులో మార్పు రాకపోతే మటుకు చాలా కష్టమే. ఎందుకంటే కొంతమందికి ఇది బాధపడేటటువంటి విషయమే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళని బాధ పెట్టాలని కాదు, జరుగుతున్నటువంటి విషయము ఒక సంస్థని నడిపిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా మనం తెలియచేయాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇంత నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, లక్ష్మి గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. లక్ష్మి గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే, నమస్కారం అండి. అమ్మ నమస్కారం, చెప్పండి అమ్మా. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? మా పాప ఉందండి. అమ్మాయి పేరమ్మా? స్వాతి అండి. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 19/8/1988. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము మాల అండి. ఏం చదువుకుంది అమ్మాయి? ఎంఎస్సి చదివిందండి, న్యూట్రిషన్ అండ్ డైటీషియన్. తను ఎక్కడ ఉద్యోగం చేస్తుందా అమ్మా? ఇక్కడ మొన్నటి వరకు కాలేజ్ లో చేసిందండి, ఇప్పుడు జిఎస్కే ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ లో చేస్తుంది. ఎంత ఆదాయం ఉంటుందమ్మా అమ్మాయికి? ఇప్పుడు ప్రస్తుతానికి ముందు కాలేజీలో అయితే 25 ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు ఒక 30 బిల్ వస్తుందండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే, అంటే మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మాకు సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, కానీ మా పాప అమెరికా వెళ్ళాలనుకుంటుందండి. తను అక్కడ పిహెచ్డి చేయాలనుకుంటుంది. దానికోసం అని చూస్తున్నామండి సంబంధం. అంటే అమెరికాలో పనిచేసే అబ్బాయి కావాలి మీకు? ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉండాలి, ఆ అబ్బాయి అమెరికాలో ఉండాలండి. సరే అమ్మా, తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. మేము ఇప్పుడే దసరా లోపే కుదిరితే చేసేయాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మ, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయి వివరాలు అందచేయండి, తప్పకుండా మనము మీకు సేవలు అందజేస్తాం హిందూ వెడ్లాక్ తరఫున. ఓకే అండి, అలాగే ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది. సో చాలా మందికి కూడా అమ్మవారికి పూజ చేయాలి అనుకుంటారు, కానీ ప్రాపర్గా విధానం అనేది చాలా మందికి తెలియదు. ఆ పూజ విధానం గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. ముందుగా మనకి శ్రావణ మాసము మంగళ గౌరి అంటే మరి వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది?
అసలు వరలక్ష్మి వ్రతం అనగానే మనకి మనం కొనుక్కునేటటువంటి కొత్త చీరలు లేకపోతే వేసుకునేటటువంటి ఆభరణాలు ఇవే గుర్తుకొస్తాయి, కానీ అసలు పూజా విధానం తెలుసుకుందాము అన్నటువంటి ఆలోచనే రాదు. నిజానికి చూడండి, ఇప్పుడు అమ్మవారి పూజ అనగానే మనొక్కళ్ళమే కాదు, మనతో పాటు మన అత్తగారు చేసుకుంటారు. తర్వాత మనం మన పిల్లలకి పెళ్లి చేశామనుకోండి, మనతో పాటు మన కోడళ్ళని కూడా కూర్చోపెట్టుకొని మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. అసలు ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటి? అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని సువాసిని అయినటువంటి స్త్రీ ఎందుకు ఆచరించాలి? అసలు ముందుగా చేయాల్సినటువంటి విధి ఏంటి అంటే, అసలు ముందుగానే మనం ఏం చేయాలి? అసలు ఈ వరలక్ష్మి వ్రతము వచ్చే శుక్రవారం 12వ తారీఖు మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మరి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం పాటించాల్సినటువంటి నియమాలేంటి, అసలు ముందుగా ఎలా మొదలు పెట్టాలి అన్నటువంటిది కనుక మనం చూస్తే, ముందుగా వరలక్ష్మి వ్రతం అనుకోగానే మనం ముందుగానే కథ చదువుకోవాలి. అంటే కథ మనం చదువుకున్నాం అనుకోండి, అసలు పూజా విధానం ఎలా ఉన్నది అన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి చేసేటటువంటి విధానంలో మార్పు వస్తుంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే దుర్గా భవాని గారు. నమస్తే అండి. చెప్పండి, జ్యోతి గారు ఉన్నారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారో మాట్లాడండి. హలో. నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. అమ్మ నమస్కారం. చెప్పండి అమ్మ, మీ దగ్గర వివాహాన్ని. నా పేరు దుర్గా భవాన్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి అమ్మా. మా అమ్మాయి ఉందండి. పేరమ్మా? పేరు సౌజన్య. ఏమ్మా? సౌజన్య. పుట్టిన తేదీ అమ్మా? జనవరి 1, 90 అండి. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? వైదికి వెళ్ళినాడండి. గోత్రం అమ్మా? కౌండిన్యస్ గోత్రం, కోటవారండి ఇంటి పేరు. అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది. ఎక్కడ ఉద్యోగం ఏమైనా చేస్తుందా? ఉద్యోగం అంటే ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తాను. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? నెలకి 22,000 అండి. అంటే మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరు? ఇక అమ్మాయి చదువు తగ్గినట్టు సాఫ్ట్వేర్ అయినా ఏదైనా పర్వాలేదండి. అంటే ఇక్కడ ఇండియాలోవే చూస్తున్నారా, అబ్రాడ్ అయినా పర్లేదా? లేదండి, ఇండియాలోనే చూస్తున్నాం. మంచి ఫ్యామిలీ, అబ్బాయి మంచి అబ్బాయి అయితే చాలండి. మీ శాఖలోనే చూస్తున్నారమ్మా? ఏ శాఖకు చెందిన అబ్బాయి అయినా పర్వాలేదా? ఏ శాఖ అయినా పర్వాలేదండి. ఓకే అమ్మా, తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే, మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకు అందజేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. సరే అండి, థ్యాంక్స్ అండి. అలాగే శ్రావణ మాసం గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మవారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అసలు ముందుగా మనము కల్పం ఏం చెప్పింది, మనకి ఏ కథ అయినా చూసుకోండి. ఇప్పుడు మనం స్త్రీల వ్రత కథల్లో అనేక రకాలైనటువంటి వ్రతాలని మనం ఆచరిస్తూ ఉంటాము. ముందుగా కనుక మనం కల్పం తెలుసుకున్నాం అనుకోండి, ఎవరితో చెప్పారు, మనకి వ్రతాలన్నీ కూడా ఎలా ఉంటాయి, అయ్యవారు అమ్మవారికితో చెప్పినట్టుగా ఉంటుంది. అలాగే ఋషులకు చెప్పినటువంటివి కొన్ని వ్రతాలు ఉంటాయి. కాబట్టి అసలు ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అన్నది కనుక తెలుసుకుంటే తప్పకుండా ఆ వ్రత విధానంలో మనకు దేని గురించి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అన్నది మనకి తెలుస్తుంది. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, అమ్మవారు స్వాధీన వల్లభ అనగానే మనకి ఏమనిపిస్తుంది, ఓహో చాలా మంచిది, అమ్మవారు కూడా మొగుణ్ణి కొంగు కట్టేసుకు తిరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో మనం వెళ్తాము. కానీ అమ్మవారు తన భర్తని కొంగుకి ఎలా కట్టేసుకుంది, ఏదో భయపట్టి 4 మాటలు భర్తని విసురుగా అని కాదు, ఆవిడ తన ప్రవర్తన చేత ఎప్పుడూ కూడా అయ్యవారిని అనుసరిస్తూ ఆవిడ ఆయన యొక్క మనసు చూరకున్నది. అయ్యవారి యొక్క మనసు చూరకున్నది కాబట్టి అసలు స్వామి కూడా ఏమనుకుంటాడు, అయ్యో పిచ్చిది, దీనికి చెప్పకుండా నేను ఏ పని చేయగలను, నన్ను ఇంతలా అనుసరిస్తుంది అని అయ్యవారు కూడా ఎప్పుడూ కూడా అమ్మవారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, ఏ వ్రతం చూసినా కూడా అయ్యవారు అమ్మవారితో చెప్పిన తర్వాతే మనకు ఆ కథ గురించి చెప్పేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాము. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే ఉమాదేవి గారు. నమస్తే అండి మేడం కి. నమస్తే అండి జ్యోతి మేడం కి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? మా సిస్టర్ ఉందండి. చెప్పండి అమ్మా. పేరు? తన పేరు వచ్చేసి ఉమాదేవి అండి. మీ పేరమ్మా? నా పేరు శ్రీదేవి అండి. సిస్టర్ అంటే అక్కయ్య చెల్లెలా అమ్మా? మా అత్తయ్య అండి. పుట్టిన తేదీ అండి? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సరిగా లేదండి, కాకపోతే ఇప్పుడు 36 years, 80 డేట్ ఆఫ్ బర్త్ 80. ఏ కులానికి చెందిన వారమ్మా? కాపు అండి. ఏం చేస్తుంటారు?
నాది డిగ్రీ కంప్లీట్ అయ్యింది, మ్మ్. 6th అది. మ్మ్. అకౌంట్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో, 10,000 వస్తాయి మంత్లీ వచ్చేసి. మ్మ్. క్యాస్ట్ నోబార్ అండి, కాకపోతే అది కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య ఇట్లా అన్నమాట. సరే అమ్మ, తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీ సిస్టర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. ఓకే మేడం. ఓకే జ్యోతి గారు, సేవా కార్యక్రమాల గురించి మళ్ళీ ఒకసారి వివరించండి. తప్పకుండానమ్మా. సేవా కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి మనము సామూహికంగా కాత్యాయని వ్రతాలని మనం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చివరి మంగళవారంలో మనం నిర్వహిస్తున్నాం 30వ తారీఖున. ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే అంటే ఆచరించినంత మాత్రాన యువతీ యువకులు ఎవరైతే వివాహ యోగ్యతని త్వరగా పొందాలి అనుకుంటున్నారో వారికి వివాహం త్వరగా కుదురుతుంది. అలాగే జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ వివాహానికి ఆటంకంగా ఆ దోషాలన్నీ కూడా తొలగింపబడతాయి. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవాలి అన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. ఈ లక్షవర్తి వ్రతము 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఆచరించవచ్చు. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే వారి అమ్మాయిని అర్చకులకి, పురోహితులకి, ఘనాపాటీలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున వారికి ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఎందుకంటే పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనాపాటీల్ని వివాహాలు కాకపోతే కనుక ఒక రకంగా మన సనాతన ధర్మం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. తద్వారా మన సృష్టి ధర్మం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే వారి అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి, ఘనాపాటీలకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మనము ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి మాధవి గారు. హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టుంది. అలాగే మనం వరలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ అమ్మవారిని ఆ రోజు కలిసి పూజ చేస్తూ ఉంటారు. సో ఆ పూజని ఎలా ఆచరిస్తే మంచిది? కాబట్టి మనం ముందుగానే వ్రతం చదువుకున్నాం అనుకోండి, మనకి వివరాలు తెలుస్తాయి ఎలా చేయాలి ఏంటి అనేది. మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఏది చూసినప్పటికీ కూడా అమ్మవారికి అయ్యవారు చెప్పినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే అంతలా ఆవిడ ఆయన యొక్క మనసుని చూరగొన్నది. ఆవిడ నిత్యానపాయిని అంటే ఏంటి, ఎప్పుడూ కూడా భర్తని వదిలిపెట్టి ఉండదు, ఎప్పుడూ కూడా భర్తని అనుసరించుట యందు ఆసక్తి కలిగినదై ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆయన్ని అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ కథ చెప్పినా ముందుగా అమ్మవారికే చెప్తారు. ఒకానొక సందర్భంలో స్వామివారు, అమ్మవారు ఇద్దరూ పక్క పక్కన కూర్చొని ఉన్న సందర్భంలో అమ్మవారు అడిగింది, మనకి లోకంలో ఎంతోమంది స్త్రీలు పిల్లలు కావాలని, సౌభాగ్యం కావాలని కోరుకుంటూ ఉంటారు. నిజానికి ప్రతి స్త్రీ కూడా జీవితంలో కోరుకునేది ఏంటి, వివాహం కోరుకుంటుంది. ఎందుకు, ఒక పరిపూర్ణత వచ్చేది ఎప్పుడూ వివాహానంతరమే వస్తుంది. అనేక వ్రతాలు చేసేటటువంటి స్థితి కూడా స్త్రీకి వివాహానంతరమే కలుగుతుంది. అలాగే ప్రతి స్త్రీ కూడా వివాహానంతరం కలగలగనేది ఏంటి, అమ్మ అన్నటువంటి పిలుపు కోసం తపించిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ కోరుకునేది ఏంటి, వివాహానంతరం పుత్రులని కోరుకుంటుంది. ఎందుకు అంటే పుత్రికలు వద్దని కాదు, కన్యాదానం చేయడానికి పుత్రికలు కూడా అవసరమే. ఎందుకు, పురుషుడైతే ఒక్క వంశాన్నే ఉద్ధరిస్తాడు, ఆ పిల్లవాడు ఏ వంశంలో అయితే పుట్టాడో ఆ ఒక్క వంశాన్నే ఉద్ధరిస్తాడు. కానీ ఆడపిల్ల తన సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల ఇరు వంశాలని ఉద్ధరిస్తుంది, ఇటు పుట్టినింటిని అటు మెట్టినింటిని కూడా. మరి సీతమ్మ తల్లి ఇటు ఇక్ష్వాకు వంశాన్ని, విదేహ వంశాన్ని ఉద్ధరించిందా లేదా? కాబట్టి ఆడపిల్ల వల్ల ఇరు వంశాలు కూడా వృద్ధి చెందుతాయి. కాబట్టి మనము వ్రతం చేసుకునేటప్పుడు ఎందుకు వ్రతం చేసుకుంటాం, సౌభాగ్యం కోసం వ్రతం చేసుకుంటాం. దాంతోపాటు పుత్రులు కలగాలని వ్రతం చేసుకుంటాం. మరి వివాహమైనటువంటి కొత్తల్లో పుత్రుల కోసం చేసుకుంటాం, తరువాత మనవళ్ళ కోసం చేసుకుంటాం. ఎందుకు, ఈ వంశము తామర తంపరలా పెరగాలని వ్రతం చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటి,
వంశం పెరగాలనే కోరుకుంటారు. అయ్యో చక్కటి పుత్రుడు కలగాలి అని మనం కోరుకుంటాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే కలగదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుము సుమతి అని మనకి సుమతి శతకకర్త చెప్పనే చెప్పాడు. పుత్రుడు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు అని సంకలు కొట్టుకోవడం కాదు, నీకు నిజంగా కొడుకు కలిగాడు అన్నటువంటి ఆనందం ఎప్పుడు కలగాలి? వాడి వల్ల ఆ వంశము కనుక చక్కటి కీర్తిని పొందితే నిజానికి అప్పుడు వంశోద్ధారకుడు పుట్టాడు అని ఇప్పుడు మనము ఆ పిల్లవాడిని చూసి ఆనందించాలి. కాబట్టి పుత్రుల కోసం, పౌత్రుల కోసం, తర్వాత ఇనుమనుమల కోసం అంటే మునిమనవాళ్ళ కోసం కూడా ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈ వ్రతం చేసేటప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటి? మనము ఏ ప్రదేశంలో అయితే ఈ అమ్మవారి మూర్తిని పెట్టాలనుకుంటున్నామో అక్కడ ముందుగా ఆ స్థలాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఎందుకు? రోజు మేము చిమ్ముకుంటూనే ఉంటాము, తుడుచుకుంటూనే ఉంటాము, ఇంకా శుద్ధి చేయటం ఎందుకండి అన్నటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకు శుద్ధి చేయాలి అంటే మనం ఎప్పుడూ కూడా శౌచంతో ఉంటామని చెప్పలేము, అశౌచంతో కూడా ఆ ప్రదేశంలో తిరిగి ఉండవచ్చు. మనకి కనిపించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేసి ఉండవచ్చు. మనం ఎవరిని పిలుస్తున్నాము? ఆ మహారాజ్ఞిని పిలుస్తున్నాము, ఆ తల్లి సింహాసనేశ్వరిని పిలుస్తున్నాం. కాబట్టి ఆ తల్లిని పిలిచేటప్పుడు మరి ఆ ఉండేటటువంటి మనం పెట్టేటటువంటి ప్రదేశం కూడా చాలా శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడే ఆ తల్లి మన ఇంట్లోకి ఆవాహన అవుతుంది. కాబట్టి మనము అక్కడ ఏ ప్రదేశం అయితే ఉందో దాన్ని కూడా మనము శుభ్రపరచుకోవాలి. శుభ్రపరిచి దాన్ని శుద్ధి చేయాలి. దేనితో శుద్ధి చేయాలి? మనకి ప్రపంచంలో శుద్ధి చేసేటటువంటి వస్తువులు ఏవైనా ఉంటే మనం 10 సార్లు ఫినాయిల్ వేసి కడిగినా, ఇంకేదో లైజాల్ వేసి కడిగినా కూడా అది శుద్ధి పొందదు. గోమయంతో అలికితేనే ఆ ప్రదేశము శుద్ధి చెందుతుంది. గోమయము అంటే ఆవు పేడతోటి శుభ్రంగా ఆ ప్రదేశాన్ని అలికి మనం చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. అలికి ముగ్గులు పెట్టి దానిపైన ఒక పీటని పెట్టాలి. పీట పెట్టి చక్కగా దానికి అలంకరించాలి. ఎందుకు? ఆ మహారాజ్ఞి వచ్చి కూర్చునేటటువంటి సింహాసనం. కాబట్టి ఆ సింహాసనం ఎంత అందంగా ఉండాలి? ఎంతో అందంగా ఉంటేనే ఆ లక్ష్మీదేవి కళకళలాడుతూ వచ్చి మనం ఏర్పాటు చేసినటువంటి సింహాసనం మీద కూర్చొని మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం ఎంత వీలైతే అంత శక్తి వంచన లేకుండా, మీకు లేనివేవో తీసుకొచ్చి పెట్టమంటలేదు, మనకు ఉన్నదానిలోనే శక్తి వంచన లేకుండా మనసు ప్రాధాన్యతగా ఇస్తూ ఆ పీటని చక్కగా అలంకరించాలి. అలంకరించి దానిపైన తండులాలు పోయాలి. తండులాలు అంటే బియ్యం పొయ్యాలి. బియ్యం ఎందుకు పోయాలి? సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా తొందరగా ఆవాహన అయ్యి అమృతతుల్యం చేసేది బియ్యం. కాబట్టి మనం ఆ బియ్యాపు రాశిని దానిపైన పోయాలి. ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత పూజా విధానం గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి ఆదినారాయణ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో? జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా అబ్బాయి అండి. అబ్బాయి పేరండి? ఎర్రంశెట్టి నాగదుర్గా సత్యనారాయణ. పుట్టిన తేదీ అండి? 17/6/1985 అండి. మీరు ఏ కులానికి చెందినవారు? కాపులండి. ఏం చదువుకున్నారండి అబ్బాయి? అబ్బాయి BSc కంప్యూటర్స్ అండి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడండి. ఆదాయం ఎంత ఉంటుందండి అబ్బాయికి? 22,000 ఉంటుందండి పర్ మంత్. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఎనీ డిగ్రీ చదువుకొని ఉండాలండి. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే అమ్మవారి వ్రతం గురించి చెప్తూ ఉన్నారు. మనము చక్కగా దానిపైన బియ్యాన్ని పరవాలి. అలా బియ్యాన్ని తండ్రుల రాశిని పోసినట్లయితే మనసు ప్రధానం. ఇప్పుడు దేనికైనా కూడా ఏంటి? మనఃకారకుడు చంద్రుడు, మనఃకారకుడు సూర్యుడు. కాబట్టి అవి రెండు కూడా తొందరగా ఆవాహన అయ్యేది బియ్యంలోకి. అందుకే చూడండి, తలంబ్రాలకులో కూడా మనం ఏం చేస్తాము? బియ్యాన్నే వాడుతాం. ఇంకా తలంబ్రాలు వధూవరులు ఇద్దరూ పోసుకునేటప్పుడు మనం ఒక బియ్యపు తప్పితే ఇంకా ఏ రకమైనటువంటివి మంత్రయుక్తంగా పోసుకునేటప్పుడు ఇంకేవి కూడా కలపడానికి వీల్లేదు. ఎందుకు? ఆవాహన అయ్యేది ఒక బియ్యంలోకే కాబట్టి కపిలవాచన మంత్రాలు. కాబట్టి ఆ బియ్యపు రాశిని పోసి మన శక్త్యానుసారము అమ్మవారి యొక్క ప్రతిమని దాని మీద ప్రతిష్ఠ చెయ్యాలి. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్కారం మేడం. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి.
హలో హలో నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మాకు వివాహం మా కోడళ్ళు మా మేడం మాట్లాడుతున్నారు. పేరండి? నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. అదే బాబుదండి. చెప్పండి అమ్మా. బాబుదండి. ఆహా. పేరు చెప్పండి. వీర వెంకట సత్యనారాయణ అండి. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ అండి 4/6/1948 84. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము కాపులు అండి. ఆహా. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? 10th అండి. 10th పాస్ అయ్యాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? ఉద్యోగం కాదండి, వ్యవసాయం. వాళ్ళకి పొలాలు ఉన్నాయండి. వాళ్ళకి ఆదాయం ఎంత ఉంటుందండి? వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉందండి. 10 ఎకరాల పొలం ఉంది. సరే అమ్మా, అంటే అప్రాక్సిమేట్ గా మీకు ఆదాయం ఎంత ఉంటుంది మనము అమ్మాయి వాళ్ళకి చెప్పాలి అంటే? అది మీరు సోమవారం రాత్రి పుట్టాడండి. సరే అండి, మీరు మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే సాయిబాబా గారు. నమస్కారం అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. మీ దగ్గర ఎవరున్నారు వివాహానికి? మా అబ్బాయి ఉన్నారండి. పేరండి? అభిషేక్. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. పేరండి? అభిషేక్ అండి. అభిషేక్. అభిషేక్. పుట్టిన తేదీ అండి? 29/9/1983. మీరు ఏ కులానికి చెందినవారండి? వైశ్య. ఏంటండి? వైశ్యస్. వైశ్య అంటే ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి డిగ్రీ అండి. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? వ్యాపారమా ఉద్యోగమా? ఉద్యోగం ఫార్మసీ దాంట్లో చేస్తున్నాడు. మేనేజర్ గా 30,000 శాలరీ వస్తుందండి. ఆదాయం ఎంత ఉంటుందండి? 30,000 మంత్లీ. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నానండి? డిగ్రీ చదువుకొని ఉన్నానండి. ఓకే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. ఓకే అమ్మా, వరలక్ష్మి అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. అమ్మవారిని పూజ మరి విధానం. అమ్మవారిని మనం ఆ తండులాలు ఏర్పరిచి చేసినటువంటిది వస్త్రం పైన వస్త్రం పరిచి దానిపైన తండులాలు చల్లి అమ్మవారి మూర్తిని పెడతాము. మరి ఈ వస్త్రం పెట్టినప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది. మనం ఏ వ్రతం చేసుకున్నప్పటికీ కూడా వస్త్రాన్ని పరుస్తూ ఉంటాము. ఎందుకు అసలు వస్త్రాన్ని పరచాలి? అది కూడా ఏంటి, ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం పెట్టము, అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని మనం పెడుతూ ఉంటాం. మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొనియండి, అమ్మవారి వ్రతం చేసుకొనియండి, ఏ వ్రతం చేసుకున్నా మనం వస్త్రం అనేది పెడుతూ ఉంటాం పీట పైన. మరి ఈ వస్త్రాన్ని ఎందుకు పెట్టాలి అంటే, ఏదైనా కానీ మనం పెద్ద క్రతువు చేసేటప్పుడు తొందరగా ఆవాహన అయ్యేది అంచు ఉన్నటువంటి వస్త్రానికే దేవతలు ఆవాహన అవుతారు. అలాగే మనం కూడా చూడండి, ఏదైనా పెద్ద కార్యక్రమం చేసుకున్నామనుకోండి, పెద్దలైనటువంటి వారిని కలవడానికి వెళ్ళిన వస్త్రద్వయాన్ని అంచు ఉన్నటువంటి వాటిని మనం బహూకరిస్తూ ఉంటాం. ఇలా ఇచ్చినందువల్ల ఏంటి, ఇచ్చినటువంటి వారికి ఆయుష్ వృద్ధి కలుగుతుంది. అలాగే పుచ్చుకున్నటువంటి వారికి కూడా ఆయుష్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బట్టలు ఎందుకండి దండగా అంటూ ఏవో గిఫ్ట్లు ఇస్తూ ఉన్నాం. కానీ మన పెద్దలు ఈ ఆచారాన్ని ఎందుకు పెట్టారో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఓకే అండి, వరలక్ష్మి అమ్మవారి గురించి మనం మిగతా ఎపిసోడ్స్ లో మనం తప్పకుండా తెలుసుకుందాం. ధన్యవాదాలు జ్యోతి గారు, కార్యక్రమానికి విచ్చేసి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. చూసారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.